పోరాటం చేసేదానికి నాకు చాలా సంతోషం అవుతుంది. ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కోఆర్డినేటర్గా మన డాక్టర్ పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ ఆయన ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము. అదే మాదిరిగా స్టేట్ కోఆర్డినేటర్గా మన పాత బీఎస్పీ లీడర్ బహుజన్ లీడర్ మిస్టర్ మరుజ్యోతి గారిని మేము ఇక్కడ సెలెక్ట్ చేసినాము. ఫైనల్గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా గొప్ప పని బహుజన్ సమాజ్ పార్టీగా చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ రాజారావు గారిని స్టేట్ ప్రెసిడెంట్గా మేము అపాయింట్ చేసినాము. ఆ తర్వాత కర్ణాటక నుంచి మన స్టేట్ ప్రెసిడెంట్ మునియప్ప గారు వచ్చిన్నారు. అదే మరి స్టేట్ కోఆర్డినేటర్ కర్ణాటక మిస్టర్ ఆర్ మునియప్ప గారు, ఇదంతా మేము ఇక్కడ వచ్చినాము. మేమంతా ఇక్కడ మీతో కలిసి మాట్లాడడానికి చాలా సంతోషం అవుతుంది. మేము చెప్పినాము మొదటిగా ఇక్కడ ఎందుకు మేము ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చామని. మాన్యవర్ కాంశీరామ్ గారు కమ్మి అంటే ఇక కమ్మి 40 సంవత్సరాలు తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీని బహుజన్ సమాజ్ని ఒక పెద్ద పార్టీగా థర్డ్ నేషనల్ పార్టీగా నిర్మించాడు. అయితే ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మన బెహన్ మాయావతి గారిలో కానీ 10 సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీ జీరో చేసింది. కారణం ఏమంటే మాన్యవర్ కాంశీరామ్ గారు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ సిద్ధాంతం తీసుకొని పార్టీని ఇక్కడ ఇంత గొప్పగా చేసింది. ఎస్పిట్ ద పార్టీ అండ్ ద ఐడియాలజీ ఆఫ్ మాన్యవర్ కాంశీరామ్ అండ్ ఎస్పిట్ ద పార్టీ అండ్ ద ఐడియాలజీ ఆఫ్ మహాత్మా పులే అండ్ షాహు మహారాజ్ పెరియార్. లేకిన్ ఇప్పుడు మాయావతి గారు ఆ దావని ఇడిచిపెట్టి టోటలీ మనువాది లైన్లో పోతున్నాడు. టోటలీ మాన్యవర్ కాంశీరామ్ ఇంత త్యాగం చేసి ఆయన ఇల్లు ఇడిచిపెట్టి బంధువులు ఇడిచిపెట్టి తల్లిదండ్రులు ఇడిచిపెట్టి ఆయన బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ నిర్మించింది. ఆయన చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మిషన్ పూర్ణమైన తనక నేను మన ఇంటికి రాను నేను పెళ్ళికి రాను అని చెప్పి ఇంత పెద్ద పని చేసింది. అప్పుడు మాన్యవర్ కాంశీరామ్ గారు చెప్పింది భారతదేశంలో ఉండే అన్ని బహుజన్ సమాజ్ నా కుటుంబం, నాకు ప్రత్యేకంగా ఒక కుటుంబం లేదని చెప్పింది. అయితే ఇప్పుడు బెహన్జీ ఏం చెప్తున్నారంటే నా కుటుంబమే బహుజన్ సమాజ్ పార్టీ ఆఫ్ ఇండియా, వేరెవరో ఇక్కడ బహుజన్ సమాజ్ లేదు. దానికోసం ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో మీరు చూస్తే అక్కడ పదాధికారులు అందరూ ఆయన కుటుంబం వాళ్ళే ఉండాలి. ఆయన నేషనల్ ప్రెసిడెంట్, తమ్ముడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్, తమ్ముడి కొడుకు నేషనల్ కోఆర్డినేటర్, తమ్ముడు వైఫ్ నేషనల్ ట్రెజరర్, అంతా పూరా వాళ్ళ స్వార్థమే ఉంటారు. కుటుంబ రాజకారణం నడుస్తూ ఉంది. దీన్ని చూస్తే మీకు ఏం కనబడుతుంది? బీఎస్పీకు వేరే ఒక మనువాది పార్టీకి ఏమో డిఫరెన్స్ లేదు. దానికోసం బీఎస్పీ నో మోర్ రిప్రజెంట్స్ బహుజన్ సమాజ్. చాలా ముఖ్యంగా షీఈస్ అగేన్స్ట్ సౌత్ ఇండియా, షీఈస్ అగేన్స్ట్ ది బహుజన్ సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎన్నో విషయాలు బీఎస్పీ సైలెంట్గా ఉంది. దాంట్లో చాలా ముఖ్యంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ 1, నెంబర్ 2 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నెంబర్ 3 కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసింది. అదే మాదిరిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సబ్ క్లాసిఫికేషన్ గురించి దాన్ని అపోజ్ చేసింది. బీజేపీ ఏమి ఒక అజెండా పెట్టి ఆ అజెండా సంపూర్ణంగా బెంచ్ సపోర్ట్ చేసింది. 1 నేషన్ 1 ఎలక్షన్, అది మీకు తెలుసు డెమోక్రసీకి విరుద్ధమైన కాన్సెప్ట్ అది. అయితే బెంచ్ దాన్ని అక్సెప్ట్ చేసింది, అది మాత్రమే స్వాగతం చేసింది. రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఫర్ ది ఎకనామికలీ వీకర్ సెక్షన్,
అది కాన్స్టిట్యూషన్కి చాలా విరుద్ధమైనది. రిజర్వేషన్ ఇవ్వాలంటే రెండే ఆధారం, వన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్. అయితే ఇది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కాన్స్టిట్యూషన్లో లేదు. దాన్ని బీజేపీ ప్రపోజ్ చేస్తుంది, మాయావతి గారు దాన్ని స్వాగతం చేస్తుంది. ఇదంతా మేము చూస్తే ఇప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ డివైడెడ్ ఫ్రమ్ ఇండియా, డివియేటెడ్ ఫ్రమ్ కాన్షిరామ్ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. దానికోసం మేము ఇది చూసి మేము ఓట్లకు వచ్చింటాము. అదే మాదిరిగా మేము ఇంట్రూజ్ చేసిన ఈ ప్రభారీ సిస్టమ్ ఉంది కదా, ఈ ప్రభారీ సిస్టమ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ పాత సుల్తాన్ రూల్. ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ గవర్నర్ పంపిస్తూ ఉంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేదానికి, పైసా కలెక్ట్ చేసేదానికి, ఇక్కడ వచ్చి మజాసే చేసేదానికి ఒక సిస్టమ్. అదే సిస్టమ్ ఇప్పుడు అది నడపడతా ఉంది. కాంశీరామ్ కాలంలో అట్లా లేదు. ఇట్ వాజ్ 100% డెమోక్రటిక్, ఇట్ వాజ్ ద ఫెడరల్ సిస్టమ్. అయితే ఇప్పుడు బెంచ్ చేసేది ఏమంటే అది కంప్లీట్ సర్వాధికారం. ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి ఏమి ఆర్డర్ ఇస్తే ఇక్కడ వచ్చి ప్రభారీలు మా పైన అదనే వేస్తూ ఉంటుంది. అది మాత్రం కాదు, ఎలక్షన్ టైంలో ఈ ప్రభారీలు అంతా చేస్తుండే ఎక్కే పెద్ద పని ఏమంటే ఇక్కడ టికెట్స్ అంతా ఇక్కడ సేల్ చేసి ₹1,00,000 కలెక్ట్ చేసింది. మేము అఫీషియల్గా ఒక క్యాండిడేట్ ఇక్కడ డిక్లేర్ చేస్తే 2-3 దినాల తర్వాత మన పార్టీ క్యాండిడేట్ మనం టికెట్ ఇస్తాం. అయితే ఎలక్షన్ ఇంకా 2 దినాలు ఉంటే అప్పుడు వీళ్ళు ఇంకా ఇంకో టికెట్ ఇచ్చి ఆయన వచ్చి ఇక్కడ నామినేషన్ చేస్తారు. ఏం కారణం అంటే కారణమే నేషనల్ కోర్ట్, నేషనల్ ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఉంది. నేషనల్ ప్రెసిడెంట్ దాన్ని డిసైడ్ చేసినారు. ఈ మాదిరిగా లోకల్ స్టేట్ లీడర్షిప్ కంప్లీట్గా నాశనమైంది, కంప్లీట్లీ పార్టీ నాశనమైంది. ముఖ్యంగా సౌత్ ఇండియా పైన వాడికి ఇంత మరి ఒక అనాధారం ఉంది. ఇక్కడ పార్టీ రైజ్ అయ్యేది, బహుజన్ సమాజ్ ఒక్కటయ్యేది, అది ఎందుకు ఆయనకి ప్రిఫరెన్సే కాదు. ఇదంతా చూసి మేము ఇంకా 100 వర్షం 100 డేస్ ఇక్కడ ఉంటాను, బహుజన్ సమాజ్కి ఏమీ లాభం లేదు. ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా 2 తీర్మానం తీసుకుంటారు. ఒకటి లోక్సభ డీలిమిటేషన్, దాన్ని బీఎస్పీ స్వాగతం చేసింది. రెండవది 3 లాంగ్వేజ్ పాలసీ. సౌత్ ఇండియా ఇస్ అగేన్స్ట్ 3 లాంగ్వేజ్ పాలసీ. కావాలంటే నార్త్ ఇండియాలో అక్కడ ఉన్న పిల్లోళ్ళు 2 లాంగ్వేజ్ చదువుతారు, ఇంగ్లీష్ అండ్ హిందీ. అయితే ఇక్కడ మేము మనకేం చెప్తారు, మీరు ఇంగ్లీష్ చదవాలా, హిందీని చదవాలా, మీరు మదర్ టంగ్ అది చదవాలా. అయితే హిందీ ఇక్కడ కంపల్సరీ అని చెప్తున్నారు. కావాలంటే అది రాష్ట్రీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఎక్కడుంది నేషనల్ లాంగ్వేజ్ అని? కాన్స్టిట్యూషన్లో ఆ మాదిరిగా ఒక కాన్సెప్ట్ లేదు. ఆ మాదిరిగా ఒక కాన్సెప్ట్ లేదు. అక్కడ 22 భాషలు ఏముంది, అదంతా అఫీషియల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్. అయితే బలవంతంగా పైన వేస్తూ ఉంటారు. దాన్ని కూడా బహుజన్ సమాజ్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. అక్కడ మేము దాన్ని విరోధిస్తాము. ఇక్కడ చాలా ముఖ్యంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించేది కారణం ఏమంటే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, వీళ్ళంతా ఒకే ఒక నిర్ధారణ ఉంటారు. మనకి ఇక్కడ 2 లాంగ్వేజ్ చాలు. అదే మాదిరిగా డీలిమిటేషన్ చేయాలంటే అది పాపులేషన్ ఆధారం కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ ఇస్తాం, ఆ ట్యాక్స్ పైన మేము నిర్ధారణ చేయాలి. అట్లా ఒక తీర్మానం తీసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ చేసినాము. ఒక వెరీ షార్ట్లీ తెలంగాణ, తమిళనాడు, కేరళ అన్ని జాగాలు స్టార్ట్ చేసి ఇది బహుజన్ సమాజ్ పార్టీ సిస్టమ్ ఏముంది కాన్సెప్ట్, దానికి విరుద్ధంగా మేము ఇది ఫెడరల్ సిస్టమ్గా తీసుకొని పోతాం. ఇక్కడ ఢిల్లీ హైకమాండ్ లేదు. ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి హైకమాండ్ ఎక్కడ ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో ఉంటుంది. అదే మాదిరిగా ఆయా రాజ్యంలో ఏమో కండిషన్ ఉందో దానిపైన మేము చేస్తాము. ఒక ట్రూ డెమోక్రటిక్ అండ్ ఫెడరల్ సిస్టమ్గా మేము ఇక్కడ తయారు చేయాలని, ఇంప్లిమెంట్ చేయాలని ఆ ఉద్దేశం బహుజన్ సమాజ్ ఏముంది, బహుజన్ సమాజ్ టు రిప్రజెంట్ 85% పీపుల్ గెట్ రిప్రజెంటేషన్ ఇన్ ది లెజిస్లేచర్. మాన్య కాంశీరామ్ గారు చెప్పినట్లు బహుజన్ సమాజ్కి రాజ్యాధికారం రావాలి. దానికోసం మేము బద్ధమై ఉంటాము. వీఆర్ కమిటెడ్ టు ఇట్ అండ్ వీ విల్ అచీవ్ ఇట్ ఇన్ బై 2028 and 2029 without the support of All India Bahujan Samaj Party, either in Karnataka or in Telangana or in Andhra Pradesh, no other party can form the government. That is the situation we are going to create. With this vision, we are working here and we are very happy that
people in Andhra Pradesh have welcomed him, and we highly grateful to them, and we see that this party will strive strongly in the future. Thank you. Jai Shri Ram. Jai Shri Ram.